నార్మల్ నోటికేదొస్తే అది మాట్లాడుతున్నావు. నక్కకి నాగలోకానికి ముడిపెట్టి మాట్లాడటం నీకే సాధ్యం అవుతుంది. ఉన్న మాట అంటే ఉలికి ఎక్కువ అంటారు. ఇంకొక మాట మాట్లాడితే పళ్ళు రాలగొడతాను. పాతలకి ఇద్దరి వల్లనే నా జీవితం ఇలా తగలడింది. దిష్టి బొమ్మల్లా ఎలా ఉన్నారు చూడు. అత్తయ్య అత్తయ్య వదలండి. అత్తయ్య వదలండి. వదలండి. వదులు కళ్యాణి వదలండి. వదులు అత్తయ్య వదలండి. కళ్యాణి వదులు. కళ్యాణి వదలువే. అమ్మా కళ్యాణి, మనుషుల్ని గాయపరచడం కూడా నేర్చుకున్నావా? అనుపమమ్మనైతే ఇలాగే తోసేస్తావా? అది కాదు ఆఫీసర్. నోర్మై. కథని మలుపు తిప్పడంలో నీ తర్వాతే వదిన ఎవరైనా. దమయంతిక్కడ. అమ్మో శౌర్య, నొప్పి భరించలేకపోతున్నాను రా. అమ్మో శౌర్య. అమ్మా దమయంతి. వదిన. అమ్మా వదిన. లే వదిన. పట్టుకోండి అత్త. అత్త డాక్టర్కి ఫోన్ చేయండి. అలాగే శౌర్య. శౌర్య నొప్పిగా ఉందిరా. 2 minutes అమ్మా, డాక్టర్ గారు వచ్చేస్తారు. 2 minutes అమ్మా, జస్ట్ 2 minutes అంతే. సినిమాల్లో పోలీసుల్లాగా ఈ డాక్టర్ ఇంత లేట్ చేస్తుందేంటి? దమయంతి వదిన నాటకానికి తెర తీసింది, డాక్టర్కి డబ్బులు ఇవ్వమంది. ఈ డాక్టర్ తీసుకుంటుందో లేదో ఇదొక టెన్షను.
డాక్టర్ రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను. పేషెంట్ ఎక్కడా? డాక్టర్, పేషెంట్ ని తీరిగ్గా చూడొచ్చు. ముందు ఈ 10,000 ఉంచండి, చెప్తాను. ఎందుకు? లోపల పేషెంట్ ని చూస్తే మీకే అర్థం అవుతుంది. ఆవిడ చెప్పే మాటలకి మీరు అల్లుకుపోండి చాలు. ఇంకేం ఆలోచించకండి, పదండి లోపలికి రండి. అమ్మా, శౌర్య నొప్పిగా ఉంది నాన్న. అయ్యో దేవుడా. అమ్మా 2 minutes అమ్మా, డాక్టర్ గారు వచ్చేస్తున్నారు. అమ్మా శౌర్య. డాక్టర్ వచ్చేసారు, రండి డాక్టర్. మా అమ్మ పెయిన్ భరించలేకపోతుంది, ఒకసారి చూడండి డాక్టర్. ఎక్కడమ్మా పెయిన్? ఎదుగో ఇక్కడ డాక్టర్, నొప్పి. అమ్మా ఓకే ఓకే, భరించలేకపోతున్నాను. నొప్పిగా ఉంది డాక్టర్. కాలైతే ఏం వాయలేదు డాక్టర్. కాలు వెణికితే వాయాలి కదా, కానీ భరించలేని నొప్పి అంటోంది. అన్ని దెబ్బలు ఒకేలా ఉండవండి. మేబీ బోన్ హెయిర్ లైన్ క్రాక్ వచ్చుండొచ్చు. అలా జరిగితే భరించలేని నొప్పి ఉంటుంది కానీ కాలు వాయదు. అంతే అంతే డాక్టర్, నొప్పి చాలా ఎక్కువగా ఉంది. చాలా పెద్ద ప్రమాదం తప్పినట్టే. మెడిసిన్స్ రాసిస్తాను, అవి తప్పకుండా వాడండి. 3 days లో తగ్గిపోతుంది. అప్పటికి తగ్గకపోతే కట్టు వేయడం గాని చిన్న ఆపరేషన్ గాని చేయాల్సి వస్తుంది. అలాగే డాక్టర్. అయినా చూసుకోవాలి కదమ్మా, అలా ఎలా పడిపోయారు? ఏం చేస్తాను డాక్టర్, అంతా నా కర్మ. అమ్మా శౌర్య. అమ్మా ఈ మెడిసిన్స్ వాడండి. ఏ జన్మలో ఏం పాపం చేశానో, ఈ జన్మలో ఎలా తయారైంది నా బతుకు. బంగారం లాంటి కొడుకుని వరంగా ఇచ్చాడని ఆనందిస్తుంటే ఏ లోపు కోడళ్ల రూపంలో కొరివి దెయ్యాల్ని నా ఇంటికి పంపాడా భగవంతుడు. అంతా నా కర్మ, ఒకదాన్ని మించి ఒకటి. అమ్మా అత్తయ్య, నన్ను క్షమించండి. నేను కావాలని మిమ్మల్ని తోసేయలేదు. నాకు అనుపమమ్మంటే ఎంత ఇష్టమో మీరన్నా అంతే ఇష్టం. అమ్మ నేను కలిసి దిగిన ఫోటో ఎక్కడ పాడైపోతుందోనని కంగారులో ఫోటోని లాక్కున్నాను అంతే. నన్ను నమ్మండి అత్తయ్య. అమ్మా అమ్మా, కళ్యాణ్ బయటికి వెళ్ళమను. అమ్మ రెస్ట్ తీసుకోవాలి. అది కాదు ఆఫీసర్. వెళ్ళమని చెప్పమ్మా. తగ్గిపోతుందిలే అమ్మా, ఏం కాదులే. శౌర్య, నువ్వు కళ్యాణిని తప్పుగా అర్థం చేసుకుని అనవసరంగా కోపడుతున్నావు. నిన్నటికి నిన్న సంపద మాటలు విని బాబుని కళ్యాణి చంపాలనుకుంది అనుకున్నావు. తప్పు కళ్యాణిది కాదని బాధపడ్డా. ఇప్పుడు మీ అమ్మ మాటలు వింటున్నావు. రేపు మళ్ళీ బాధపడతావు. నా కళ్ళతో నేను చూశానమ్మా. చూసేదంతా నిజం కాదని నీకే తెలుస్తుంది శౌర్య. అమ్మా, మెడిసిన్స్ తీసుకొస్తాను, రెస్ట్ తీసుకో. శత్రువుల ఆర్తనాదం
శత్రువుల ఏడుపు ఇచ్చే ఆనందం ఏది ఇవ్వలేదు అంటే ఏమో అనుకున్నాను. ఇప్పుడు అర్థం అవుతుంది నాకు. కళ్యాణి అనుపమమ్మ బాధపడుతుంటే ఇలాంటి సంతోషమైన విషయాలు పంచుకోవడానికి నాకంటూ ఒక్కరూ లేరు. ఉన్న అమ్మేమో హాస్పిటల్లో ఉంది, తమ్ముడు రోడ్ల మీద ఉన్నాడు. ఇప్పుడు ఈ ఆనందాన్ని ఎవరితో అయినా పంచుకోకపోతే నా కడుపు ఉబ్బరం ఎక్కువ అయిపోతుంది. దేవుడా, నా ఆనందాన్ని పంచుకోవడానికి ఎవరో ఒకరిని చూపించు స్వామి. కొత్త నెంబర్తో నాకెవరు చేస్తారు? ఒకవేళ సిద్ధునా? అమ్మయ్యా, ఎవరూ లేరులే. హలో, ఎవరు? సిద్ధు, నువ్వేనా? ఓడు కాదు, ఓడి అమ్మని. అమ్మా, నువ్వా? నీకు పక్షవాతం వచ్చిందని నర్స్ చెప్పింది, తగ్గిపోయిందా? నాకు పక్షవాతం ఎందుకు వస్తుంది? మరి నర్స్ చెప్పింది? ఆ శౌర్య మీ మామ సిద్ధు మీద కోపంతో నన్నేం చేస్తారోనని తప్పించుకోవడానికి ఇట్ట నాటకం ఆడినా. నువ్వు మామూలు దానివి కాదమ్మా. నీ తెలివికి జోహార్లు. కానీ నీకలా అయిందని తెలిసిన రోజు నుండి నాకసలు నిద్రే పట్టడం లేదమ్మా. నా దగ్గర నటించకే. అంత ప్రేమ ఉండదానివైతే కనీసం చూసిపోయేదానికైనా హాస్పిటల్కి వచ్చిండేదాని కదూ. అనుకున్నా నువ్విలా అనుకుంటావని. రావాలనే నాకు ఉందమ్మా, కానీ ఇంట్లో పరిస్థితులు అలా లేవు. ఆ సంపదని ఇంట్లో నుండి గెంటేశారమ్మా. ఏందే? అవునమ్మా. నువ్వు ఆ సిద్ధుగాడు కలిసి ఎన్ని డ్రామాలు ఆడారో నాకు తెలుసు. నా ఇంట్లో ఉంటూ నా తిండి తింటూ మా అందరికీ మత్తు కలిపిన భోజనం పెట్టి నగలతో పారిపోవాలని చూసావు కదా. నాకు తెలిసే ఆ కళ్యాణి అనుపమలు మామూలోళ్ళు కాదు. అయితే సంపద మళ్ళీ సిద్ధుని కలిసి ఉంటుందంటావా? ఆ ఛాన్స్ అయితే ఉందమ్మా. ఓడికేంది మే కష్టాలు? నా కొడుక్కి ఇట్టాటి స్థితి రావడానికి కారణమైన ఆ కళ్యాణి నాశనమైపోవాలా? అమ్మా, నువ్వేం కంగారు పడుకో. త్వరలో కళ్యాణి కూడా ఇంట్లో నుండి బయటికెళ్ళిపోతుంది. ఏంది మే నువ్వనేది? ఇంతకు ముందే దమయంతి వదిన కళ్యాణి వల్ల కింద పడి కాలు విరిగినట్టు నాటకం ఆడింది. ఇప్పుడు శౌర్య కళ్యాణి మధ్య మాటలు లేవు. త్వరలోనే ఎలా అయినా దమయంతి వదిన ఆ కళ్యాణిని బయటికి పంపేస్తుంది. అమ్మయ్యా, ఇప్పుడు నీ మాట విని మనసు కుదుట పడినది. ఆ కళ్యాణి అంతకంత అనుభవించాలా? తప్పకుండా అనుభవించాలి. ఎవరు అనుభవించాలి? ఏం అనుభవించాలి? ఎవరితో మాట్లాడుతున్నావు? మీ తమ్ముడితోనా? చిచ్చి, కాదండి. నేనెందుకు వాడికి చేస్తాను? ఫోన్ ఇటివు. కావాలంటే చూడండి, కొత్త నంబర్. ఎవరో జాతకాలు చెప్పేవాళ్లు కాల్ చేశారు. ఏదేదో సోది చెప్తుంటే నేను కూడా మాట కలిపాను, అంతే. నిజమా? నమ్మొచ్చా? నమ్మండి. అయినా మీకిష్టం లేని పని చేస్తే మీకు కోపం వస్తుంది కదా. మీకు కోపం వస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా. ఆ మాత్రం భయం ఉంటే మంచిది.
శివ, ఏమిటిది? ఊరుకో, బాధపడకు. ఉదయం వరకు ఎంతో అన్యోన్యంగా ఉన్న జంట ఉన్నట్టుండి వేరవటం ఏమిటండి? కళ్యాణి కోసం మగ్గం పట్టి ఎంతో ప్రేమతో చీర నేసిచ్చాడు. శౌర్య ఇంత క్రూరంగా ప్రవర్తించడం ఏమిటండి? అసలేం జరుగుతుంది ఇక్కడ? అదే అర్థం కావటం లేదు శివ. నిన్నటిదాకా మనవడు మనవరాలు సంతోషాన్ని నీ కళ్ళలో చూసి మురిసిపోయాను. కానీ నీ బాధ చూసి ఇప్పుడు తట్టుకోలేకపోతున్నాను. కళ్యాణి చిన్నపిల్లైనా ఎప్పుడూ పెద్దవాళ్ళంటే గౌరవంతో నడుచుకుంది. దమయంతి ఎన్ని ఇబ్బందులు గురి చేసినా తను భరించింది. మనం బాధపడకూడదని అనుపమతో కలిసి కష్టాలు పంచుకుంది. మన ముందు సంతోషంగా ఉన్నట్టు తిరిగింది. అలాంటి నా మనవరాలు దమయంతి కాలు విరిగేలా చేస్తుందండి. అత్తని కూడా అమ్మలా చూసుకునే అంత మంచితనం ఉన్న పిల్లండి. తన భర్తతో ఆనందంగా ఉంటూ తన జీవితం సాఫీగా సాగిపోతుందిలే అనుకునే లోపు ఏదో ఒక అవంతరం వచ్చి పడుతూనే ఉంది. ఇన్నాళ్ళు సంపద, ఇప్పుడు దమయంతి. తనకెందుకు ఇన్ని కష్టాలు పెడుతున్నాడో ఆ భగవంతుడికే తెలియాలి. అమ్మగారు, దేవుడు మంచివాళ్ళకే ఎక్కువగా పరీక్షలు పెడతాడని మీరే నాతో ఎన్నోసార్లు చెప్పారు కదమ్మా. మీలాగే అనుపమమ్మ, కళ్యాణి అమ్మగారు మంచి మనుషులు. అందుకే వాళ్ళని ఏడిపిస్తూ ఆ పైవాడు తృప్తి పడుతున్నాడు. ఆ దేవుడికి మనసు అనేది ఉంటే తెలిసేదమ్మగారు, మనిషి పడే బాధ, మనసు పడే వేదన. అవును బాజీ, అన్నీ తెలిసిన శౌర్య కూడా అర్థం చేసుకోకుండా కళ్యాణిని శత్రువులా చూస్తున్నాడు. బాగా చూసుకుంటున్నట్టే ఉంటాడు, అంతలోనే మారిపోయి ఈసడించుకుంటాడు. వాడికి తల్లంటే చచ్చేంత ప్రేమండి. నిజమే, తల్లిని ప్రేమించాలి, కానీ భార్యని ద్వేషించకూడదు కదా. దమయంతి కూడా మాధురి మీద కోపాన్ని కళ్యాణి మీద చూపిస్తుంది. అనుపమని నానా మాటలు అన్నందుకు తన తల్లి ఫోటో చించేస్తుందేమోనన్న భయంతో కంగారులో దమయంతిని తోసేసింది. అనుకోకుండా జరిగిన సంఘటనది. కానీ శౌర్య దృష్టిలో మాత్రం కళ్యాణి నేరస్తురాలుగా మిగిలిపోయింది. ఒక్క క్షణం అసలేం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు వాడు. కళ్ళతో చూసేవి నిజాలనుకునే రక్షక భటుడు కదండి వాడు. నిజంగా జరిగిందేమిటో చెప్పినా అర్థం చేసుకునే స్థితిలో ఉండడు. కళ్యాణి జీవితాన్ని చూసి జాలిపడి ఆ అమ్మవారే ఏదో ఒకటి చేసి మళ్ళీ వాళ్ళిద్దరినీ ఒకటి చెయ్యాలండి. అవునమ్మగారు, ఆ పంతులు గారు చెప్పినట్టు ఆ జంటకి దిష్టి తగిలింది. ఆయన చెప్పినట్టు వచ్చే శుక్రవారం గోదాదేవి కళ్యాణం జరిపిస్తే మంచిదేమోనమ్మా. నా మనవరాలి జీవితం బాగుపడుతుందంటే ఎన్ని పూజలైనా చేయిస్తాను బాజీ. నా మనవరాలి కాపురం చక్కబడాలి. వాళ్లకున్న దోషాలు పోవడానికి ధనుర్మాసంలో వచ్చే గోదా కళ్యాణం కాచాయిని వ్రతం జరిపించాలి. ఎంత డబ్బైనా సరే, ఎంత ఖర్చైనా సరే పూజ నిర్విఘ్నంగా జరగాలి. పూజకు కావాల్సిన ఏర్పాట్లని దగ్గరుండి చూసుకోండి. నువ్వు దిగులు పెట్టుకోకు శివ, పూజకు ఏ లోటు రాకుండా నేను చూస్తాను. బాజీ, అయ్యా, మళ్ళీ ఓసారి పంతులు గారిని కలిసి పూజకి ఏమేం కావాలో లిస్టు రాయించుకొని తీసుకురా. అలాగే అయ్యగారు. పరమేశ్వర, నా మనవరాలి భారం నీదే. కళ్యాణి, అది కాదు ఆఫీసర్. వెళ్ళమని చెప్పమ్మా.
ఎప్పుడూ నవ్వుతూ ప్రశాంతంగా ఉండి నువ్వు కూడా ఎందుకమ్మా అలా ప్రవర్తించావు? నన్నంటే కూడా నేనంత బాధపడేదాన్ని కానమ్మా. నిన్నన్నారు, నిన్నెవరైనా ఏమైనా అంటే నేను తట్టుకోలేనమ్మా. వాళ్ళు అర్థం చేసుకుంది వాళ్ళు మాట్లాడారు. నేనేంటో నా పరిస్థితి ఏంటో తెలియని వాళ్ళు మాట్లాడిన మాటలకు నువ్వలా రియాక్ట్ అవడం ఎందుకు? వాళ్ళన్నది చిన్న మాట కాదమ్మా. ఆ ఒక్క మాట ఆడది బతికుండగానే చంపేస్తుంది.